నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ క్లస్టర్ యూనిట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అవర్ ఛానల్ ఫ్రెండ్స్, వీడియో అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి అయితే రావడం అయితే జరిగింది. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ గమనించండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1646 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ గైజ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా కూడా క్లారిటీ అయితే చెప్పాను. ఆ వీడియో అయితే మీరు చూడకపోతే అదైతే మీరు చూసేయండి. వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను. పూర్తి వీడియోతో చూసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకునే విధంగా అయితే ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని ఒకసారి లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు కాబట్టి జస్ట్ మీరు అప్లై అనేది చేసుకుంటే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ కండక్ట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన ఎక్కడైనా క్లిక్ అనేది చేయొచ్చు, లేదా ఎక్కడైనా మీరు క్లిక్ అనేది చేయొచ్చండి. అండ్ ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. మదర్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఫిల్అప్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ February 10 వరకు అయితే ఇవ్వడం అయితే ఆ డేట్ ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే చూపిస్తుంది. తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 10th క్లాస్ మీ బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం అయితే అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 10th క్లాస్ డీటెయిల్స్ అనేది గమనించండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి రూల్ నెంబర్ అనేది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఫిల్అప్ అనేది చేయండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మరోసారి ఇవ్వండి. ఈ క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సెక్యూరిటీ కోడ్ దగ్గర. తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు అనేది మెయిల్ ద్వారా మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. తర్వాత సెలెక్ట్ లాగిన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీంట్లో 2 రకాల్స్ అయితే ఉంటాయి. ఈమెయిల్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ అనేది చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అనేది చేసి లాగిన్ అవ్వచ్చు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే చూస్ అనేది చేసుకుంటాం, ఎందుకంటే అదైతే నాకు తెలుసు కాబట్టి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు తెలిసిన మీరు ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ కింద ఉన్న క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ సెక్యూరిటీ కోడ్ పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసినా ఇక్కడైతే షో అవుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ గవర్నమెంట్ ఐడి అని ఇక్కడ మీరు ఏదో ఒకటి అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ప్రజెంట్ ఏమో ఐడి ఉంటే అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కావచ్చు, ఆధార్ ఎన్రోల్ ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. ఆఫ్టర్ అయితే ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఆల్రెడీ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మనం బోర్డ్ నేమ్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదా స్కూల్ నేమ్ అనేది మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్కూల్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా మీ మార్క్స్ షీట్ నెంబర్ అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేశారు కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు టోటల్గా ఎంత మార్క్స్ ఉండేది 10thలో అనేది 600 అంటే 600 అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్లో ఇక్కడ షో అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే మీరైతే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎస్ఎస్సిలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది 80%, 70% ఆల్రెడీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ క్లస్టర్ యూనిట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే జాగ్రత్త ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ ట్రేడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అదైతే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్లస్టర్స్ అయితే అన్నీ ఉన్నాయి. మీకు ఏ డివిజన్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేసుకోండి. మీరు ఏ ట్రేడ్లో అప్లై అనేది చేస్తున్నారో, మీరు ఐటీ అనేది ఏ ట్రేడ్లో చేశారో అయితే ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐటీ పాసింగ్ రిలివెంట్ ట్రేడ్ అనేది మీరు ఏ ట్రేడ్లో పాస్ అయ్యారో ఐటీ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఆ క్లస్టర్లో ఉన్న వేకెన్సీ అయితే చూపిస్తాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ట్రేడ్ అనేది మీరు ఏ ట్రేడ్కి అప్లై అనేది చేస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు. తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ సర్టిఫికేట్ ఆల్రెడీ నెంబర్ అయితే ఉంటుంది, ఫస్ట్ టాప్లో అయితే ఉంటుంది, అక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఆల్రెడీ మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది, మీకు ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ సర్టిఫికేట్ అనేది ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఐటీలో టోటల్ ఎంత మార్క్స్ ఉండే మ్యాక్సిమం అనేది అంటే టోటల్ ఎంత ఉండే అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది, పర్సంటేజ్లో ఇక్కడ షో అవుతుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే యావరేజ్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మీరు రెండు కలిపి అనేది ఇక్కడ మీకు ఎంత వస్తుందో ఇక్కడ చూపిస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ది, అదేవిధంగా ఇక్కడ మీ ఐటీది రెండు మార్క్స్ అయితే ఇక్కడ యావరేజ్ అయితే తీసి ఇక్కడైతే మీకు షో అవుతుంది, మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని 80%, 90% ఇలా అయితే షో అవుతుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ హౌస్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి, విలేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిటీ నేమ్ అనేది లేదా మీ మండల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదైతే కేర్ఫుల్గా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది, అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ కరస్పాండింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది, యాషెస్గా ఇక్కడ షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే వేరుగా అయితే ఇక్కడ మీరు అన్టిక్ చేసి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది టోటల్గా ఫిల్అప్ చేస్తేనే ఇక్కడ మీకు షో అవుతుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. పర్మనెంట్ అడ్రస్ కూడా అదేవిధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అయితే కలర్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, రీసెంట్ ఫోటో అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు 20 to 70 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీ ఫోటో అనేది ఇక్కడైతే షో అవుతుంది. అండ్ సిగ్నేచర్ అనేది 30 to 20 మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే చూస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ డిక్లేర్ పైన టిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ మొత్తం అయితే ప్రివ్యూ అయితే చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేసామనుకుంటే ఎడిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మరోసారి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేసామనుకుంటే ఫస్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వ్యూ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా అంతా రైటే ఉంటే లాక్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ అనేది చేసి ఇక్కడ మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఓబీసీ వాళ్ళకు జనరల్ వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. 100 రూపీ ఫీజు అనేది మీరు డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. మీ కార్డ్ నెంబర్ కావచ్చు, సివివి నెంబర్ మిగతా అని ఫిల్అప్ అనేది చేసి మీకు అనేది 100 రూపీ ఫీజు అనేది పే చేయొచ్చు. చాలా సింపుల్గా అయితే ఫీజు అనేది ఈజీగా అయితే అయిపోతుంది. ఆఫ్టర్ అయితే ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది, లాక్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరిగింది. ప్రింట్ ఫామ్ పైన ఇక్కడ క్లిక్ అని చేసి అయితే మీ అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది.